వేపుడు మూకుడు ఎక్కిచ్చా. నూనె ఎంత వేయాలి? నూనె లేదు, డ్రై ఫ్రై. అలాగా. పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి తురుము, గసగసాలు, నసనసాలు, కొంచెం వేయించి పొయ్యి కట్టేసాయి. నువ్వులు, గసగసాలు నువ్వులు 2 వేసేసిన. ఇప్పుడేంటి? ఒక 7 గంటల నూనె వేయి. 7 గరిటెల గ్రేవీ చేయాలరా. 1 2 3 సోప్, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు 2 చెంచములు, 1 అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఎంతసేపు? కొంచెం 1 నిమిషం. పచ్చి వాసన పోవాలంటావు. పసుపు, టమాటా గుజ్జు, కారం పొడి, నీళ్ళే. ఎంత వేయాలా? 3వ వంతు. ఇప్పుడు చేస్తుంది సోయా ముట్టీల కూర కదా, సోయా ముట్టీలు కావాలిగా. ఇప్పుడు ఏం చేస్తామంటే నానబెట్టి సోయా బెళ్ళల్ని చక్కగా ముద్ద చేసుకుంటాం. పుట్నాలు ఈ సోయా ముట్టీల మీద మళ్ళీ పుట్నాలు కలిపాము. పుట్నాలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి ముద్ద చేసుకునిరా. ఎంత వేయాలి ఉప్పు? వేయి 1 చెంచా. తీసుకెళ్ళి లైట్గా నీళ్ళు వేసి ముద్ద చేసుకుంటారా. ఈ పల్లీలు, గసగసాలు, ఎండు కొబ్బరి ఇదంతా పొడి చేసుకుంటారా. ఓకే. ఆ రాజుగాడు ఇవాళ ఏదో పోస్ట్ పెడతా అన్నాడు ఫోన్లో, పెట్టుంటాడా? పెడితే నాకేంది, పెట్టకపోతే నాకేంది. రోజు రుబ్బుకునేటప్పుడు ఫోన్లో మంచి మంచి పాటలు వింటుంది. ఇలా బోర్ వచ్చింది రుబ్బేటప్పుడు. అయితే ఏముంది, పాటలు వింటేనే రుబ్బాలనా ఏంది? పాటలు వినడానికి రేడియోలు ఉన్నాయి, టెలివిజన్ ఉంది, బ్లూటూత్ ఉంటుంది, చాలా రకాలు ఉన్నాయి. ఆవేశపడకు. ఈ ముట్టీలు చేసి వేసే. ముట్టీలు అంటే ఎట్లా చేయాలా? ఓ రౌండ్ బాల్ వేయాలనా? అది ఒక ప్లేట్లో పెట్టుకుంటా. అన్ని పెట్టుకో. అక్కడ ఉంది అదో ప్లేటు, దాని కింద ఇట్లా ఇటు వచ్చి. గట్టిగా నొక్కాలి, వేలు ముద్ర కనిపించాలి. ఒక 8-10 వేయి చాలు, ఎక్కువద్దా? అవసరం లేదు. గసగసాల మసాలా సగం వేయి సరిపోద్ది.
వేయించిన ముట్టిల్ని గ్రేవీలో వేసేయాలి. ఎప్పుడైనా ముట్టిలు తీసిన తర్వాత పొయ్యి కట్టేస్తే బెటర్, మేలు. లేకుంటే ఏమవుద్ది, మొత్తం నూనె నా ముట్టిలు లాగేసుకుంటాయి. అవును కదా. ఒక్కసారి మెల్లగా కలిపేసి మూత పెట్టి వదిలే. అవి వాటిలో మునిగి ఆ రసాన్ని పీల్చుకుని ఒక 5-10 నిమిషాలు రెడీ అయిపోతుంది. మెత్తబడాలంటావు. సోయా ముట్టీలు కూర వేయి. ముట్టీలు పక్కకు జరిపి ఫస్ట్ మెల్లగా. కొంచెం కొత్తిమీర జల్లే. ప్యాన్ తీసుకొని వేడెక్కిన తర్వాత పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి తురుము, గసగసాలు, నువ్వులు వేసి వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నూనె తీసుకొని వేడెక్కిన తర్వాత సోంపు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటా గుజ్జు, కారం పొడి కూడా వేసి బాగా కలుపుకొని కొన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టాలి. ఇప్పుడు సోయా ముట్టీలలో పుట్నాలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి ముద్దగా చేసుకొని వాటిని ముట్టిలుగా చేసుకొని వేడి నూనెలో వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడిని వేసి బాగా కలిపి మనం తయారు చేసి పెట్టుకున్న ముట్టిలను కూడా వేసి 2 నిమిషాలు మగ్గనిచ్చి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసుకుంటే సోయా ముట్టీల కూర రెడీ.